ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేసుకుందాము. ఎమ్మి టేస్టీగా పచ్చడి చాలా బాగుంటుంది. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తయారీ విధానం అయితే ఇప్పుడు చూసేద్దాము. ముందుగా పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు తీసుకున్నాను. తర్వాత బాండిల్ పెట్టి స్టవ్ మీద ఆయిల్ వేసాను. తర్వాత ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. చిటపట అంటాయి కాబట్టి పచ్చిమిర్చి అట్లానే వేసేస్తే ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పుదీనా కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇట్లా పచ్చి వాసన పోయేంత వరకు పుదీనా కొత్తిమీర కూడా ఇట్లా ఫ్రై చేసేసుకుందాము. తర్వాత చింతపండు సరిపడినంత చింతపండు వేసి బాగా ఫ్రై చేసేసుకోండి, మెత్తగా అయిపోతాయి కాబట్టి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా తర్వాత కల్లుప్పు వేయండి. కల్లుప్పు వేస్తే పచ్చడికి చాలా టేస్టీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఇది మొత్తం కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేస్తాము. మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎట్లా వచ్చిందో పచ్చడి. చూడండి, నేను కొంచెం మెత్తగా వేసాను. మీకు కావాలంటే ఇంకొంచెం బరక కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశలోకి, వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అనేది ఒక 3 days దాకా నిల్వ ఉంటుంది. నేనైతే ఆనియన్స్ ముక్కలు పచ్చిగా వేసుకున్నాను. మేము పచ్చిగా వాడుకుంటాం కాబట్టి, తింటాం కాబట్టి పచ్చి వేసాను. మీకు ఫ్రై చేసుకుని కూడా మీరు ఈ పచ్చడిలో వాడుకోవచ్చు. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక 3 days ఫ్రిడ్జ్లో అట్లానే నిల్వ ఉంటుంది. పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 3 days దాకా నిల్వ ఉంటుంది. ఓకే, బాయ్.